వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. పశ్చిమ బెంగాల్లో న్యాయ వ్యవస్థ ఒక్కసారిగా కుదేలైనట్లు కనిపించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఒకేసారి పలుచోట్ల కోర్టులకి బాంబు బెదిరింపులు రావడం, అది కూడా కీలక న్యాయ ప్రక్రియల మధ్యలో జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఉదయం మొదలైన ఈ పరిణామాలు రాష్ట్ర భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశాయి. ఈ ఘటనకు కేంద్ర బిందువుగా నిలిచింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలు కోర్టులు. ఉదయం సమయంలోనే మెయిల్స్ రూపంలో బాంబు బెదిరింపులు రావడం మొదలైంది. మొదటిగా కోల్కతా సిటీ సివిల్ కోర్టు జడ్జికి ఒక బెదిరింపు మెయిల్ అందింది. ఈ మెయిల్లో కోర్టు ప్రాంగణంలో బాంబులు పెట్టినట్లుగా హెచ్చరించడం జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు చర్యలను ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా కొద్దిసేపటికే మరికొన్ని కోర్టులకి కూడా ఇదే తరహాలో బెదిరింపులొచ్చాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ కోర్టు, హుగ్లీ జిల్లాలోని చిన్హురా కోర్టుతో పాటుగా మొత్తం 5 కోర్టులు లక్ష్యంగా మారాయి. ఈ బెదిరింపులు సమయానికి దగ్గరగా రావడం వల్ల ఇది ఒక ప్రణాళికాబద్ధ చర్యగా భావించారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్, స్థానిక పోలీసులు వేగంగా స్పందించారు. కోర్టుల ప్రాంగణాలను పూర్తిగా ఖాళీ చేయించి ప్రజలను బయటికి పంపించేశారు. ప్రతి మూలను జాగ్రత్తగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. స్నైపర్ డాగ్స్ సహాయంతో అనుమానాస్పద వస్తువుల కోసం శోధన కొనసాగించారు. అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. సాంకేతిక పరికరాలతో ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ ఏ చిన్న క్లూ అయినా కూడా వదలకుండా ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. న్యాయ ప్రక్రియలు తాత్కాలికంగా ఆగిపోవడం వల్ల కేసుల విచారణలు కూడా వాయిదా పడ్డాయి. సాధారణ ప్రజలకు ఇది అసౌకర్యాన్ని కలిగించినా భద్రతా దృష్ట్యా ఈ చర్యలు తప్పనిసరి అయ్యాయి. అయితే విస్తృతంగా తనిఖీలు చేసినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఈ బెదిరింపులు నిజమా లేక కేవలం భయాందోళన సృష్టించడానికేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అధికారులు మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ ఘటనలో మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ఈ బెదిరింపులు రావడానికి ముందు జరిగిన పరిణామాలు. ఇటీవల సుప్రీంకోర్టు జిల్లా స్థాయి న్యాయమూర్తులు సర్ విధుల్లో భాగస్వామ్యం కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడిన 48 అవర్స్ లోనే ఈ బెదిరింపులు రావడం గమనార్హం. అందువల్ల ఈ రెండు అంశాల మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మరింత అప్రమత్తమైంది. ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. కోర్టులతో పాటుగా జడ్జిల భద్రతను కూడా పెంచారు. సర్ విధుల్లో ఉన్నటువంటి న్యాయమూర్తులకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ బెదిరింపుల మూలాన్ని గుర్తించడం కూడా పెద్ద సవాల్గా మారింది. సైబర్ నిపుణులు మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయో కనుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. ఐపీ అడ్రస్లను ట్రాక్ చేసి ఈ మెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులు లేదా గుంపులను గుర్తించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఇది సాంకేతికంగా క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ త్వరలోనే కీలక సమాచారం బయటపడేటువంటి అవకాశం ఉందని భావించారు. ఇది ఒక్కసారిగా జరిగిన సంఘటన కాదని, గతంలో కూడా సర్ విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి బెదిరింపులు వచ్చినట్లుగా సమాచారం ఉంది. ఆ సందర్భాలలో కూడా అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే తరహా బెదిరింపులు కోర్టులపై రావడం పరిస్థితిని మరింత సీరియస్ గా మార్చింది. మొత్తంగా చూస్తే ఈ ఘటన న్యాయ వ్యవస్థ భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. కోర్టులు అంటే ప్రజలకు న్యాయం అందించే ప్రదేశాలు. అలాంటి చోట్లే భయాందోళనలు నెలకొంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే అధికారులు ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని మూలాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఈ ఘటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి అన్నది వెలుగులోకి రావడం అత్యంత కీలకం. అప్పుడే ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అడ్డుకోవచ్చు.